అమ్మాయి గారు నేనే గెలిచాను. నేనే గెలిచాను. అమ్మాయి గారు మీకేం కాలేదు కదా? నువ్వు నాకు తప్ప ఇంకెవ్వరికి ఫస్ట్ ప్రైజ్ రాకూడదు. రమ్యనే గెలిచింది. లేదు, నేనే గెలిచాను. రమ్య కాలడ్డు పెట్టింది, అందుకే నేను కింద పడిపోయాను. నువ్వే అబద్ధం చెప్తున్నావు. రమ్య గెలిచింది. అమ్మ తోడు, నేను అబద్ధం చెప్పడం లేదు. రమ్య కాలడ్డు పెట్టి నన్ను పడేసి మోసం చేసి తను గెలిచింది. నేనేం పడేయలేదు. చేత కాక నువ్వే పడిపోయావు. ఇప్పుడు ఏమైందని? ఆంటీ, మీ రమ్య నేను గెలిచే టైంకి కాలడ్డు పెట్టి కింద పడేసి కాదని అబద్ధం చెప్తుంది. అబద్ధం చెప్పాల్సిన కర్మ మా రమ్యకేం పట్టలేదు. నేనే గెలిచాను. అమ్మ తోడాంటీ, మీ రమ్య అబద్ధం చెప్తుంది. నిజానికి నేనే గెలిచాను. అబద్ధం చెప్పడం, మోసం చేయడం నాకు తెలీదు. నీకు అమ్మా నాన్న లేరు, అందుకే తేలిగ్గా అమ్మ మీద ఒట్టేస్తున్నావు. మాలాగా నీకు అమ్మ నాన్న లేరా జాబిలి? నాకు అమ్మ నాన్న ఉన్నారు. ఉన్నారా? ఉంటే ఎక్కడున్నారో చెప్పు. అమ్మాయి గారు ఎక్కడా? పదా, అలా ప్రైజ్ తీసుకురావడం తప్పు కదా అమ్మాయి గారు. నేనే చెప్తే అదే కరెక్ట్. పదా, డోర్ ఓపెన్ చేయి. అలాగే అమ్మాయి గారు. మమ్మీ, మమ్మీ. వేరే వాళ్ళకు వచ్చిన కప్పు కొట్టుకొచ్చారు. ఆ బుద్ధేంటో అమ్మాయి గారికి. మమ్మీ, 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 మమ్మీ. మమ్మీ, మమ్మీ, నేను రన్నింగ్ రేస్ లో స్కూల్ ఫస్ట్ వచ్చాను. ఈ కప్ ఇచ్చారు. అన్ని నా పోలికలే వచ్చాయి నీకు. నా బంగారమే. నువ్వేమైనా సాధిస్తావు, నా పేరు నిలబెడతావు. నా పోలికలే అంటే చిన్నప్పుడు ఈవిడ కూడా కప్పెత్తుకొచ్చేసిందా? అమ్మగారు, ఏంటి? మీతో ఒకటి చెప్పాలమ్మగారు. ఏదో మాట్లాడాలన్నావు, ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావేంటి? అంటే అది అమ్మా, ఏమీ లేదమ్మా. అంజలి, ఒక నిమిషం ఉండి ఇప్పుడే వస్తాను. నా కూతురి మీద అసలే ఎందరు కళ్ళు పడ్డాయో ఏంటో. అంజలి, ఇలా రా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఊళ్ళో వాళ్ళ దిష్టి, నా దిష్టి, మీ నాన్న దిష్టి, మన శివయ్య దిష్టి అన్నీ పోవాలి. తోను